శ్రీ గురుభ్యో నమః 2025 మే 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మే నెల 15వ తేదీ నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే మే నెల 14వ తేదీ రాత్రి 10:36 శుభగ్రహ గురువు స్థానం మార్పిడి జరుగుతాడు. మీ ధన కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు రాశి మారుతాడు. సరే, దానికి సంబంధించిన వీడియో ఉంది కనుక అది చక్కగా చూడగలరు. ఇకపోతే ప్రధాన వివరాల్లోకి వెళ్దాం. 1వ తేదీ దగ్గర నుంచి 10వ తేదీ దాకా ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఆకలింపు చేసుకోండి. మే నెల ఎలా జరిగింది, ఏమిటి అనేదంతా మీరు కడతలా మలకం. ఇప్పుడు మే నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగవలసినటువంటి కింగ్ కర్తవ్యం ఏమిటి అనేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. సరే, ఈ మధ్యనే ఈ సమయంలోనే అంటే దేశవ్యాప్తంగా వస్తున్న వార్త ఏమిటి? సరిహద్దుల మధ్య యుద్ధమయ్యే వాతావరణం. మరి వార్ ఎలా ఉంటుంది? ఎలా ఉన్నా కూడా తప్పదు, మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, ఈ పరంపరలో 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:28 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, ప్రారంభాల్లో కావచ్చు, ఆర్థిక అంచనాల్లో కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, ప్రేమికుల విషయంలో కావచ్చు, ఏది ఏమైనా ఆల్ ఇన్ ఆల్ అన్ని అంశాలలో బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి 11వ తేదీ 12వ తేదీ 2 రోజులు కూడా అనుకూలంగా కొనసాగుతుంటాయి. కనుక ఈ 2 రోజుల్లో అనుకూలంగా కొనసాగేటువంటి ఈ సమయంలోనే ఒక్కోసారి కొన్ని నిర్ణయాల్ని తప్పుగా తీసుకోకుండా జాగ్రత్తగా కథ నడపాలి. ఈ మాట మరొకసారి చెప్తాను. కొన్ని నిర్ణయాల్ని తప్పుగా తీసుకోకుండా జాగ్రత్తగా కథ నడపాలి. సహజంగా నిర్ణయం తీసుకునే సమయంలో ఎన్నో యాంగిల్స్లో చూస్తుంటాం. ఒక్కోసారి యాంగిల్ తప్పవచ్చు. కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇక వ్యాపార భాగస్వామి విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామి అంటే ప్రేమికులు కావచ్చు, లేకపోతే లివింగ్ రిలేషన్లో ఉండేవారు కావచ్చు, లేదా దంపతులుగా ఉండేవారు కావచ్చు, వారికి మంచి అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అనుకూలత చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ లోపం వచ్చినా దాన్ని పెద్ద చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:28 నుంచి 15వ తేదీ రాత్రి 12:05 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది షరా మామూలే. ఎక్కడా ఏమీ కొత్తదనం లేదు. ఏదో గంట జరిగిపోతుంటుంది. పెద్ద అనుకూలంగా ఉండేటువంటి సమయం కాదు. అందులో అష్టమచంద్ర దోష సమయం కూడా కలిసి ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది? మే 12వ తేదీ అర్ధరాత్రి 12:20 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 2:07 వరకు అష్టమచంద్ర దోష సమయం ఉంది. కనుక ఆ సమయం అంటే 12 రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు 15 మధ్యాహ్నం వరకు కొన్ని కార్యక్రమాలు ఆలోచన ఆగిపోయే అవకాశాలు ఉంటే ఒక్కోసారి మీరు అజాగ్రత్త అలా ఆగవచ్చు, జాగ్రత్తలు తీసుకున్న కూడా ఆగవచ్చు. కనుక 13వ తేదీ 14వ తేదీ 15వ తేదీ మధ్యాహ్నం 2:07 వరకు ఇది అష్టమచంద్ర దోష సమయం అంటారు. ఆ టైంలో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెన్సీ లెక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, కోపాలే కలహాలకు వెళ్ళకూడదు, డ్రైవింగ్ కొంచెం స్లోగా చేస్తుండాలి, రోడ్డు క్రాస్ చేసేటువంటి కూడా చాలా జాగ్రత్తగా క్రాస్ చేస్తుండాలి. కొంచెం వృద్ధులుగా ఉండేటువంటి వారు, కొంచెం నడవలేనటువంటి వారు కూడా ఉంటారు. కనుక వారు ఏదన్నా హడావిడిగా నడవకండి. కొంచెం జాగ్రత్తగా ఎవరి సహాయమైనా తీసుకొని నడవటానికి ప్రయత్నం చేయండి. ఇక దీంతోపాటు తండ్రి వైపు కానీ చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు ఉంటారు. కనుక వారితో ఎక్కడ కయ్యాలకు దోవకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఏదైనా ముఖ్యమైన సమాచారం వస్తే తప్పకుండానండి ఆలోచిద్దామండి. మీరు చెప్పింది చాలా సబబుగానే ఉందండి.
నేను అర్జెంటుగా వేరే ముఖ్యమైన పని మీద పోతున్నానండి, నేను రాగానే దాని మీద సరైన నిర్ణయం తీసుకుందామండి అని చెప్పి చక్కగా తప్పుకోవటమే అక్కడ సరైనటువంటి రిప్లైగా భావించాలి. అంతే తప్ప వారు చెప్పిన దానికి వెంటనే కూర్చొని అది ఇట్లా ఇది ఇట్లా అంటే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి మూడవ పాయింట్ ఏంటంటే 17వ తేదీ రాత్రి 12:05 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కోసారి చిందులు వేద్దాం అనుకుంటుంది, ఒకసారి డ్యాన్సులు చేద్దాం అనుకుంటారు. చక్కగా బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాల వైపు మొగ్గు చూపుతుంటారు. మనసు కూడా ఉవ్విల్లుడుతుంటుంది. కొత్త కొత్త అంశాల మీద దృష్టి మరుగుతుంది. మృష్టాన్న భోజనాలు కూడా చక్కగా ఉంటాయి. సుఖము, సంతోషము, లాభాపేక్ష ఎవ్రీథింగ్ అన్నీ అనుకుంటే కొంత షేర్ మార్కెట్ మీద కొంచెం దూకుడు మాత్రం ప్రదర్శించవద్దు. ఇది జరిగేటువంటి కథ కమామిషం. ఇకపోతే అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ సోమవారం ఉదయం 6:17 నుంచి 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 వరకు అనుకూల సమయం కాదు. ఇది కొంత వ్యతిరేక సమయము, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. కనుక అశ్విని జాతకులు ఈ సమయంలో క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలనే చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు 13వ తేదీ మంగళవారం ఉదయం 9:09 నుంచి 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త నిర్ణయాలకి కొంత మొగ్గు చూపకూడదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక మూడవ నక్షత్రం మేషరాశులది. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన జాతకులకి 14వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11:47 నుంచి 15వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:07 వరకు అనుకూలమైన సమయం కాదు. ఒక్కోసారి మనకు వ్యతిరేక సమయము ప్లస్ అష్టమించిన దోషము కూడా ఒక్కోసారి అది కలుస్తుంటాయి అన్నమాట. కనుక ఈ కోణంలో మనం గమనించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కనుక వెళ్ళగలిగితే అన్ని అంశాల్లో అవకాశాలు తప్పకుండా వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.